Ram, Shyam, and Beam are three brothers. They are identical triplets with identical DNA. They agreed to participate in a scientific experiment for 6 months. Beam will watch pirated Telugu movies on the internet. Shyam will subscribe to Telugu TV channels on satellite dish. Ram will get his entertainment from Telugu One. 6 months later, what have we got? Thanks to the terrible quality of those pirated videos, Beam's eyesight got worse by 4 points. Shyam was mostly on travel for better part of the 6 months. He could barely watch any TV on satellite dish, which cost him an arm and a leg. Ram is looking just happy as his sandboy on the beach. Of course, for these 6 months, he was entertained by Telugu One, wherever he was and whenever he wanted. Well, there you have it. The scientific proof that Telugu One members will be as happy as a sandboy on the beach. తూతి పింజల ఊతేరా నేడు నీవల నీ శ్వాసే నడిపిస్తుంటే నేస్తమా బై గాడ్ ఏ ఫ్రెండులా ఇలా చేరాడు నిండు గుండెలా నీకింకో దైవం ఎందుకు మిత్రమా ఫ్రెండ్షిప్ షైన్స్ ఫర్ ఎవర్ అని నమ్మే ఫ్రెండ్ నీ బ్రదర్ అనుకుంటూ సాగిపోసుమా చేలిమే గమ్యముగా ఎదురొస్తే లక్ హర్ సఫర్ ఏదైనా మీకు బేఫికర్ జన్మంతా తోడు ఉండగా హితుడే ప్రాణముగా మేరీ జిందగీ ముస్తఫా ముస్తఫా నన్బన్ వాల్కై ముస్తఫా ముస్తఫా ఫ్రెండ్ ఇస్ an inner soul ముస్తఫా ముస్తఫా స్నేహ విశాశ్వత ముస్తఫా Good evening, friends, and welcome to our most entertaining Mustafa Mustafa. मेरी जिंदगी मुस्तफा मुस्तफा नन्बन वाल्कై मुस्तफा मुस्तफा ఈ రోజు మన ముందుకి వినోదాన్ని అందించడానికి రాబోతున్న ఇద్దరు ఫ్రెండ్స్ 2 దశాబ్దాలుగా తమ కాంబినేషన్ కి కాంప్లిమెంట్స్ తెచ్చుకోవడం కాకుండా మనందరికీ కూడా ఆనందాన్ని అందించారు. ఇద్దరిలో ఒకరు నటనలో కొండంత ఎత్తులో ఉన్న కోటా శ్రీనివాసరావు గారు, మరొకరు ఆయనకంటూ ఒక స్పెషల్ స్టైల్ ఆఫ్ కామెడీ మేనరిజంతో మనందరినీ ఎంతో కాలం నుంచి నవ్విస్తున్న బాబు మోహన్ గారు. సో లెట్స్ వెల్కమ్ ద 2 బెస్ట్ ఫ్రెండ్స్ కోటా శ్రీనివాసరావు గారు అండ్ బాబు మోహన్ గారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు ముస్తఫా ముస్తఫా. సో ఈరోజు మన ఇద్దరు ఫ్రెండ్స్తో కాన్వర్జేషన్ చేద్దాము అండ్ వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఎలా స్టార్ట్ అయిందో, ఫస్ట్ మూవీ ఎప్పుడు స్టార్ట్, వెన్ డిడ్ దే వర్క్ టుగెదర్ ఫర్ ద ఫస్ట్ టైం అన్నీ కనుక్కుందాం. లెట్స్ షేర్ సమ్ గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ విత్ దెమ్. మీరు ఫస్ట్ టైం ఏ మూవీ కలిసి చేశారండి? బొబ్బిలి రాజా, బి గోపాల్ గారిది. సురేష్ ప్రొడక్షన్స్. సో అంటే మీరు ఫస్ట్ టైం కలవటం కూడా ఆ సెట్ మీదే? అంత క్రితం ఊరికే తెలుసు కానండి, టీవీలో అవి అప్పటి నుంచి పరిచయం ఉంది. కానీ సినిమా యాక్టర్లు అయిన తర్వాత కలిసి ఫస్ట్ ఒక ఫ్రేమ్లో కలిసి యాక్ట్ చేయడం మొదలుతుంది. అహోబలరావు నమస్తే చెప్తున్నా. గాపిలు కూడా వద్దన్నా. ఇప్పుడు మన పార్టీ మొత్తానికి నేనే వీపీని. అంటే అంటే వైస్ ప్రెసిడెంట్ అన్నట్టు. అంతే కదా, అంతకన్నా ఏముంటది మాకు. పైస వచ్చే మంత్రి పదవులన్నీ మీరు గుంజుకుంటారు. 7 సేపు పోరగాని చేతులు ఒక్క పిప్పరమిడి పెట్టినట్టు ఒక వీపీనో పీపీనో మా మోకన కొడతారు. అంతనే కదా పాలిటిక్స్ అంటే. వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మాటలు నేర్చేవయ్యా నువ్వు. మాటలు ఏముంది కానీ సారు, పార్టీని తెచ్చిన అరెస్ట్ కాంట్రాక్టర్. ఓకే, కమిట్ అయిపోదాం. సారు జరం మంత్రి గారికి ఈ వీపీ గారి కేసు అని చెప్పుండ్రి. సర్లేవయ్యా, నమస్తే సారు. ఆ ఫస్ట్ టైం మీరు కలిసి పనిచేసినప్పుడు అనుకున్నారా ఇట్లా ఎప్పటికీ కూడా మంచి స్నేహితులుగా మిగిలిపోతాము అన్న? అస్సలు అనుకోలేదండి. నాకు కోరిక కోటగారితో యాక్ట్ చేస్తే బాగు, కాంబినేషన్ వస్తే బాగు అని ఉండేది. అంకుశం తర్వాత నుండి. అంకుశం తర్వాత చాలాసార్లు కలుసుకున్నాం అన్న నేను. అందులో బి గోపాల్ గారు పెద్ద పరీక్ష పెట్టారండి నాకు. తెలంగాణ యాక్సెంట్ పెట్టారు. ఓకే, దాంట్లోనేమో కోటన్న మాస్టరు. సరే, ఈ కాంబినేషన్నే కష్టం.
పర్వతం కదా, పర్వతంతో ఢీకొనడం. దాంతోపాటు ప్రతిఘటనతో మంచి పాపులారిటీ వచ్చింది కోటన్నకు. తెలంగాణ యాక్సెంట్ మాస్టర్ కదా, అది పెట్టారు ఆయన మట్టి పెట్టి మళ్ళీ ప్రతి డైలాగు గోపాల్ గారు కోట గారిని చెప్పమనేవారు. అలాగే డబ్బింగ్కు కూడా కోట గారిని పిలిపించి పక్కన పెట్టి మరీ డబ్బింగ్ చెప్పించారు. సో ఒక రకంగా మీకు గురు తెలంగాణ యాక్సెంట్ అట్లా సినిమాతో బాగా క్లోజ్ అయినామండి. అంటే నేను జూనియర్ కాబట్టి సీనియర్ నటుడు కనుక మళ్ళీ ఆయనతో చేస్తే బాగు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ప్లస్ అప్పుడుకి స్టార్ అయిపోయారు కోట గారు కనుక పెద్దవాళ్ళతో నటిస్తే పేరు వస్తుందనే ఇది కూడా ఉంటుంది కనుక మళ్ళీ ఎప్పుడు పడుతుందా కాంబినేషన్ అనుకునేది. కొన్ని సినిమాలు ఇలాగే చిన్న చిన్న క్యారెక్టర్స్ పక్కన లేకుంటే వేరే అలా కాంబినేషన్స్ వచ్చాయి. కోట బాబు మోహన్ అనే ఇది మాత్రం మామగారితో. అది తమిళ్ బేస్డ్ సినిమా అండి. ఒరిజినల్గా దాన్ని తెలుగులో తీశారు. అది తీసినప్పుడు ఫస్ట్ రైటర్ మోహన్ గారు అప్పుడు నేను మెడ్రాస్లో ఉండేవాళ్ళం. ఇంటికి వచ్చి కొట్టగారు నేను మీకు తెలియదు కానీ మీరు నాకు తెలుసు, కాంబినేషన్ మీ ఇద్దరైతే కరెక్ట్. అది అంటే తమిళ్లో గౌండర్మన్ గారును సెంధిల్ గారు వేశారు. మీరే చేస్తే బాగుంటుంది అని చెప్పి అంటే సరే దాంట్లో ఉందని చేద్దామని అదొక గమ్మత్తు కాంబినేషన్ స్టార్ట్ అయిందండి. దాంతో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత తమిళ్ కంటే మీ ఇద్దరి కాంబినేషను చాలా అద్భుతంగా వచ్చిందయ్యా. ఒక్క ఫ్రేమ్ కూడానండి డబ్బింగ్ చెప్పేప్పుడు మాకే చాలా ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. ఇద్దరం కలిసి అంత కామెడీ క్రియేట్ చేయగలిగాం అనేటువంటిది. కొత్త మాస్ క్యారెక్టర్లు ఆ సినిమాలో ఫస్ట్ నేను బాబుమోహన్ని కాలుతో తంతం అనేది మొదలండి. ఒక గొప్ప విశేషం ఏంటంటే నేను అన్నిసార్లు అతను తన్నినందుకు నాకేం సెట్ పడుతుందో నాకు తెలియదు కదండి. బట్ తన్నించుకోవడంలో మాత్రం యాక్టింగ్లోనే కాదండి, ఆ తన్నించుకోవడంలో కూడా మంచి టైమింగ్లో తన్నించుకునేవాడు. అంటే ఆ టైంకి కరెక్ట్గా ఆ నుంచోవడం అది కరెక్ట్గా ఉండటం వల్ల ఎక్కడ అపశృతి ఉండేది కాదండి. ఒక్క పూట కూడా దెబ్బతాలేదు. అదే బై గాడ్స్ గ్రేస్ నిజంగా. చిన్నరాయుడు సినిమా అండి, దోబి వేషాలు వేసామండి ఇద్దరం. దాంట్లో వి గోపాల్ గారు డైరెక్టర్. అది కూడా తమిళ్ మాతృకే. దాంట్లో ఒక సీన్లో ఈ కొబ్బరి చెట్టు కాయలు లెక్క పెట్టరా అని చెప్పి అనుకుని తను అవతల 3ంటికి అతను ట్రైన్కి వెళ్ళాలి. ఇద్దరం కంగారుగా ఉందండి. ఒక చెరువు గట్టు పెట్టారండి. 20-25 ఫీట్ ఉంటుంది ఆ గట్టు. ఆ గట్టు మీద కొబ్బరి చెట్టు. ఆ గట్టు మీద నుంచి వాళ్ళు లెక్క పెడుతూ ఉంటే నేను వెనక నుంచి తంతే నిజంగా అది నా లైఫ్లో నేను మర్చిపోలేను. భయం వేసిపోయింది నాకు, పెద్ద దెబ్బతెళ్ళిందేమో. అంత టెక్నిక్గా నేను దాంట్లో అతను అంత టెక్నిక్గా పడ్డాడు. అక్కడి నుంచి ఆ 20 ఫీట్ నుంచి దొల్లుకుంటూ అలా కిందకి వెళ్ళిపోయాడండి. యాక్చువల్గా పడ్డట్టుగానే అటు నుంచి అటు లేచి టైం అయిపోయింది నీకు పెరిగాను కొట్టాలి. ఆ రోజు నేను చాలా భయపడ్డాను. బ్రహ్మదేవుడికి 4 తలకాయలు ఉంటాయి కదా? అవును. 4 చేతులు కూడా ఉంటాయి కదా? మరి అవి కూడా నరుకుతా. నువ్వు ఏం అడగబోతున్నావో తెలుసు. పంది పెంట ఏరుకోవాల్సి బట్టలు ఉతికితే ఇట్టంటారు మనలే వస్తాయి. అబ్బా, దేవుడి గురించి అట్ట ఊహించుకోకన్నా కళ్ళు పోతాయి. 4 కాళ్ళు ఎందుకు లేవు అని అడగబోయా. ఓహో అదే. అవును, ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయంట? ఆగన్న లెక్క పెడతా. పక్కటే 2. ఎన్నో సినిమాలు వచ్చినాయండి మీ ఇద్దరు కాంబినేషన్లో. ఎస్పెషల్లీ ఒక ఫ్రేమ్లో ఇద్దరు ఎప్పుడు కనిపిస్తూ ఉండే సినిమాలు చాలా వచ్చినాయి. అటువంటి మీకు గుర్తుండి ఎన్ని చేస్తుంటారు అన్న? అంటే మా ఇద్దరు కాంబినేషను ఒక 50-60 సినిమాలు ఉంటాయండి. అది ఎంతవరకు వచ్చిందంటే బాబుమోహన్ కోట శ్రీనివాసరావు కాంబినేషన్ అంటే సినిమాలు కాల్షీట్ దొరికే కాదండి. కనీసం ఒక 4 రోజులు 5 రోజులు దొరికితే చాలు అనుకున్నారు. ఎట్లా కూడా చేసేవాళ్ళని. అప్పుడు గుడ్లాగా మేము కూడా అసలు రాత్రి బౌళ్ళు పని చేసేవాళ్ళం. 24 గంటలు సరిపోయేది కాదు ఒకప్పుడు. మామగారి సినిమా అయితే ఇవాళ పొద్దున 7:30-8 మొదలెడితేనండి. మండు వేసవికాలం. పొద్దున్న 7:30 మొదలెడితే మర్నాడు పొద్దున 6ంటికి ఇక మరీ బాగుండదని చెప్పి రూమ్కి పంపించారండి. అలా వచ్చేసిన రోజు నుండి ఎలా ఉండేదంటే అప్పట్లో నేను బాబుమోహన్ కాంబినేషన్ కావాలని గొడవ చేసేవారు. డేట్లు దొరికేవి కాదు. అప్పుడు మా కామెడీ మా ఇదండి కథకి సంబంధించినట్టుగా ఉండేది. నా క్యారెక్టర్ కానీ తన క్యారెక్టర్ కానీ బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఒక పక్క నుంచి కామెడీ చేస్తున్నా క్యారెక్టర్ల కథకి లింక్ ఉండేది. ఇప్పుడు టేక్ మామగారు హీరోయిన్ ఫాదర్, నేను నాకు వీడి పక్కన బ్యాచ్ పక్కన కూర్చుని నష్టపడి వేస్తుంటాడు విలను ఒక పక్కన. కానీ ఇంత కామెడీ ఉండేదండి.
ఆ సినిమా ఎంతవరకు వచ్చిందంటే వాళ్ళిద్దరు ట్రాక్ కనుక లేకపోతే ఆ సినిమా 100 days లేదు. అందువల్ల ఇప్పటికి కూడా కాంబినేషన్ మర్చిపోకుండా చెప్పుకోవడానికి బావమరిది పాట ఉందండి. దాంట్లో బావలు సయ్య అని ఒక పాట ఉంది అన్నీ. అప్పుడు కొంతమంది చాలా మంది ప్రోగ్రామ్స్లో కూడా చేస్తుంటారు. అది ఎంత ఫేమస్ అయిందండి. అది నిజంగా ఆ టైట్నెస్లో చేసేవాడి. అప్పుడు మీరు నమ్మరు, సాయంకాలం 7 గంటలకు విజయవాడలో బందర్ రోడ్లో ఉందండి పెద్ద కళ్యాణ మండపం. దాంట్లో షూటింగ్ చేస్తే డైరెక్టర్ గారు పిలిచి ఎక్కడి నుంచో మానికొండలో అప్పటిదాకా చేసి వచ్చి షూటింగ్ సాయంకాలం 6ంటికి వచ్చి తెల్లవారుజామున 6ంటికి మార్నింగ్ ఎంతో ఫ్లైట్కి వెళ్ళిపోవాలండి. 4 లోపల ఆ సాంగ్ ఫినిష్ చేసి మీ ఇద్దరం వెళ్ళిపోయాం. ఒక పూట అంతే, ఆల్మోస్ట్ ఒక కాల్చి 3-4 గంటలండి. నై నై వెయ్ వెయ్ నువ్వు ముయ్ ముయ్ బావలు సయ్యా బావలు సయ్యా బావలు సయ్యా బావలు సయ్యా రింగోల 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 బావలు సయ్యా బావలు సయ్యా బావలు సయ్యా బావలు సయ్యా రింగోల 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 రింగోల. నిజంగా అమ్మాయి కూడా పాపం కీర్తిశేషురాలు స్మిత్ గారు కూడా ఎంత కోఆపరేట్ చేసింది అంకుల్. అన్న మొన్న నాకు ఫోన్ వచ్చింది అమెరికా నుంచి. ఒక ఆయన డాక్టర్ గారంట, బాబు మోహన్ గారు నేను USA నుండి మాట్లాడుతున్నాను అని బావలసయ్య మరదలసయ్య పాట గుర్తుందా అంటున్నాడు. మళ్ళీ చేస్తారా సార్ మీరు ఆ సాంగ్? ఇప్పుడు లేవండి, అంటే అమెరికా నుంచి అండి, 3 days బ్యాక్. ఎంతవరకు నేను ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో అప్పుడు కామెడీ ఇందా చెప్పాను కదా, అబాల గోపాల్ అల్లరించేవారు. ఇప్పుడు ఏమిటంటే కొత్తగా గమ్మత్తండి, ట్రాక్ అంటారు. విలన్ ట్రాక్, కామెడీ ట్రాక్, సెపరేట్ పార్ట్ ఒక ట్రాక్. అది బాగుంటే ఉంటారు, లేకపోతే ఆ ట్రాక్ తీసి అతను పారేస్తారు. అందువల్ల ఏమైందంటేనండి చిరస్థాయిగా నిలబడేట్టుగా ఆ సినిమా ఉన్నంత వరకు ఇవాళ నిలబడ్డాం. ఇప్పుడు టేక్ ఆహనా పెళ్ళంట, చాలా సినిమాలు ఉంటాయి మా ఇద్దరు కాంబినేషన్లో. అలా బ్రహ్మానందం గారు నేను ఆహనా పెళ్ళంట, బావ పన్నీరు, ఇలాంటి చాలా సినిమాలు ఉన్నాయండి. కొన్ని కాంబినేషన్లు. నేను చెప్పిన మెయిన్ పాయింట్ ఏంటంటే అప్పటికిప్పుడు తేడా అదండి. మనం ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎండ్లెస్గా చాలా కబుర్లు ఉంటాయి మీతో షేర్ చేసుకోవడానికి. మా షో రూల్స్ ప్రకారం ఫస్ట్ రౌండ్లోకి వెళ్ళిపోదామండి. మీకు మీ క్వశ్చనేర్ తయారు చేసాము, బాబు మోహన్ గారికి కూడా అలాగే ఒక క్వశ్చనేర్ తయారు చేసాం. ఎస్ ఆర్ నో అని టిక్ పెట్టాలి, ఒకళ్ళది ఒకళ్ళు చూపించుకోకూడదు ముందే. వాళ్ళ ఎస్ ఆర్ నో క్వశ్చనర్ టిక్ చేసేలోపు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. 15 మంది తిరుగుతూనే ఉంటారు నన్ను. వీటన్నిటికంటే బాగుంది ఏంటంటే వాళ్ళ ఇండస్ట్రీలో చాలా మంది టైం బాగున్న వాళ్ళు ఎక్కువయ్యారండి. ఆ కామెడీ థింగ్ లేకపోతే అన్ని పాత్రలు చేయలేదు. ముద్దలు కలిపి ఆయన తింటూ నాకు ముద్ద కలిపి పెట్టడం అంటే మేరీ జిందగీ ముస్తఫా ముస్తఫా, మేరీ జిందగీ ముస్తఫా ముస్తఫా, నన్బన్ వాల్కై ముస్తఫా ముస్తఫా. వెల్కమ్ బ్యాక్. సో మనం కోటా గారు, బాబు మోహన్ గారితో ఉన్నాము. సో మన క్వశ్చనర్స్ ఎస్ ఆర్ నో టిక్ చేసేసి రెడీగా ఉన్నాయండి. చిన్న ట్విస్ట్ ఏంటంటే మీరు ఆన్సర్ చేసిన క్వశ్చన్స్కి బాబు మోహన్ గారు ఏం ఆన్సర్ చెప్తారో చూసి 10లో ఎన్ని కరెక్ట్ వస్తాయో ఆయనకి, మీకు అలాగే ఆయన ఇచ్చిన ఆన్సర్స్లో 10 ఎన్ని కరెక్ట్ వస్తాయో చూసి ఎవరైతే హైయెస్ట్ కరెక్ట్స్ చెప్తే వాళ్ళకు ఒక స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్ ఉంది. కోటా గారికి సంబంధించిన క్వశ్చన్స్ ఫస్ట్ మీతో మొదలెడదామండి. బాబు మోహన్ గారిని తన్నటానికి కాలు కోటా గారికి చాలా ఈజీగా లెగుస్తుంది, అవునా కాదా? అవును. అవునంటారా? ప్రొఫెషనల్గా అంటారా లేకపోతే జనరల్గా కూడా పెద్ద మావోడేలే ఏమనుకోడు అనేది ఒక భావన ఆయనది. రెండోది టైమింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది కనుక ఇద్దరికి నో ప్రాబ్లం. అలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో కాళ్ళు లేపుతారు. కోటా గారు కూడా ఎస్ అనే కొట్టారండి. సో మీరు చెప్పిన ఆన్సర్ అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటేనండి అందరికీ యాక్టింగ్లోనే టైమింగ్ ఉందనుకుంటారు. మాకు అడిషనల్గా 2 క్వాలిఫికేషన్లు ఉన్నాయి. ఒకటి తన్నులు తింటంలోను, తిట్లు తింటంలోను. ఆ 2 కూడా సినిమాలో మమ్మల్ని తిట్టినటువంటి మొదలస్టు తిట్లు ఎవరు తిట్టుండ్రు అండి. ఆయన రకరకాల తిట్లని తిట్టేశారు.
అయినప్పటికీ వాటిని బేర్ చేస్తూ ఏమండి రియాక్ట్ అవుతూ ఇవ్వటం అనేది గొప్ప విశేషం. తిట్టడం ఏముందండి, నీ మొహం దరిద్రం మొహం అదవా అని తిట్టడం ప్రతిఒడి తిట్టేస్తుంటాడు. కమెడియన్ తిడతాడు, అందులో విలన్ క్యారెక్టర్లు వేసేవాళ్ళు అంటే మరీ ఇష్టం వచ్చి తిట్టేస్తుంటారు ప్రతిఒడు. సినిమాలో 15 మంది ఉంటే 16వ వాడు నేనండి. 15 మంది తిడుతూనే ఉంటారు నన్ను. 15 మంది తిడుతుంటే ఎదురు నిలబడటం అనేటువంటిది ఎంత టాలెంట్ ఉండాలండి. అందుకే నా ప్రకారం ప్రతి నాయకుడు ఎంత బలమైతేనే నాయకుడికి అంత పేరు. కాబట్టి మా దగ్గర 3 టైమింగ్లు ఉన్నాయండి. ఒకటి యాక్టింగ్ టైమింగ్, అన్నటానికి టైమింగ్, తిరగడానికి టైం. వీటన్నిటికంటే బాగుంది ఏంటంటే వాళ్ళ ఇండస్ట్రీలో చాలా మంది టైం బాగున్న వాళ్ళు ఎక్కువయ్యారండి, టైమింగ్ ఉన్నోళ్ళు తక్కువయ్యారండి. ఆ టైమింగ్ ఉన్న బ్యాచ్ కాబట్టి మేము ముగ్గురు ఎంతవరకు సక్సెస్ అవుతున్నాం. ఓకే, సో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. కామెడియన్ బాబు మోహన్ గారి కంటే పొలిటీషియన్ బాబు మోహన్ గారు బెటర్. ఆయన ఏమని ఫీల్ అవుతారు, అవునా కాదా? కాదంటారు. డెఫినెట్ గా ఆలోచించే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఎప్పుడు తిడుతుంటారు నన్ను కాబట్టి. ఎందుకురా పాలిటిక్స్ మానేరా వద్దురా అని ఎన్నోసార్లు అన్నారు అని ఆయన పొలిటీషియన్ అయ్యారు. సో మళ్ళీ మీ ఆన్సర్ అబ్సల్యూట్లీ రైట్ అండి. సెకండ్ క్వశ్చన్ కూడా పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, 2 on 2. కామెడీ అంటే కొట్టడం కాదు, ఎస్ ఆర్ నో? కొట్టడం కాదు. సో ఆయన ప్రకారం కూడా కామెడీ అంటే కొట్టడం కాదు, ఇంకా చాలా మిక్స్ ఉంటాయి కామెడీ చేయాలంటే. నాగేశ్వరరావు గారు ఒకసారి చెప్పారండి, కామెడీ అనేది వెంట్రుక వాసి ఎక్కువ అయితే వెగట పడుతుంది, వెంట్రుక వాసి తక్కువ అయితే చప్పగా ఉంటుంది. అంటే సమపాలలో వెంట్రుక వాసి కూడా తేడా లేకుండా నటిస్తేనే ఆ కామెడీ పండుతుంది. కనుక ప్రతి మూమెంట్, ప్రతి కదలిక, ప్రతి చూపు, ప్రతి నడకలో కామెడీ ఉంటుంది. కనుక ఊరికే అనటంలోనూ పండించుకోవడంలోనే కామెడీ ఉందనైతే నేను అనుకోను. కోట గారు కూడా అదే ఉద్దేశంతో అదే అన్నారండి ఆయన కూడా. సో మళ్ళీ మీరు ఒక నటుడు అనేటువంటి వాడికి కామెడీ టింజ్ అంటారు చూడండి. వస్తుత ఒక నటుడికి ఆ కామెడీ టింజ్ లేకపోతే అన్ని పాత్రలు చేయలేడు. 100%. సో మీ థర్డ్ ఆన్సర్ కూడా పర్ఫెక్ట్లీ రైట్ అండి. సినిమాల్లోకి కోటా గారు అబ్బాయి లేట్గా వచ్చారని వారి ఫీలింగా? లేట్ అయ్యాడు మావాడు అనేది ఫీలింగ్ ఉండుంటుంది అనుకుంటున్నాను. ఉండుంటుంది అనుకుంటున్నారు, కానీ ఫీలింగ్ లేదు అన్నారు. లేట్గా రాలేదేమో అని అనుకుంటున్నారంట. నా దృష్టిలో తను వేయాల్సినటువంటి క్యారెక్టర్లు ఒక పర్టికులర్ క్యారెక్టర్స్ అయితే బాగుంటారని నా ఉద్దేశం అండి. హీరో కాకుండా నెగిటివ్ క్యారెక్టర్స్కి బాగా సూట్ అవుతాడని, మిగిలిన వేషాలు కూడా బాగా చేయగలుగుతాడు అనేటువంటిది నాకు బాగా నమ్మకం అండి. అందుకనే కొంచెం లేట్ అయిన ఫీలింగ్ నాకేం లేదు. దానికి తగ్గటువంటి ఆ ఫిజిక్, దానికి తగ్గటువంటి ఆ ఏజ్ అది వచ్చిన తర్వాత ఎంటర్ అయ్యాడని నా ఫీలింగ్. అంటే ఆ ఫీలింగ్ లేట్ అయ్యాడేమో అని అనిపించేది ఎప్పుడంటే మనం హీరోని చేయలేకపోయామే అన్నప్పుడు కొంచెం అనిపిస్తుంది అండి. నాకు మొదటి నుంచి నాకు ఆ ఫీలింగ్ లేదు. మీ థాట్ వాజ్ వెరీ స్వీట్, కానీ ఆయన అనుకున్నది కొద్దిగా డిఫరెంట్. మీరు అనుకున్న దాని మీద సినిమా వాళ్ళు పాలిటిక్స్లో రాణించడం కష్టం అని కోటా గారు అనుకుంటారు. కష్టమే, కారణాలు చాలా ఉంటాయండి. ఎందుకంటే ఇద్దరం ఫేస్ చేసినవి ఆ వాతావరణంలోని విలన్స్, ఈ క్యాస్ట్ల వారీగా విలన్స్, రకరకాల ప్రెషర్స్. మంచి చేయటం కంటే వీటిని ఫేస్ చేయటం ఎక్కువ ఉంటుందని మీ ఫీలింగ్. ఆ ఫీలింగ్తో కోటగారు అని ఉంటారని నేను అనుకుంటున్నారు. కానీ ఆయన కాదు, రాణించగలరు అని అంటున్నారు. వెళ్ళిపోవటంలో సహజం అండి, అంతే తప్ప రాణించకపోవటం అనేది ఏం లేదండి. ఇప్పుడు ఎవరో దాకేందుకు పెద్దలు నందమూరి తారక రామారావు అలాంటి వాళ్ళని పక్కన పెట్టండి, మహానుభావులు, వాళ్ళ చరిష్మా వేరు. మన పక్కన చూద్దాం, పక్కనే ఉన్నాడు కదా అందగాడు బాబుమోహన్. మరి ఆయన ఎలక్ట్ అయ్యాడు, మరి స్టేట్ మినిస్టర్ చేశాడు, క్యాబినెట్ ర్యాంకు. కాలమాన పరిస్థితి ప్రకారం ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలను బట్టి దాన్ని బట్టి ఆయన చెప్పారు కదా. ఇప్పుడు మన జరిగినటువంటి ఎలక్షన్స్ ఏ బేసిస్ మీద జరిగినాయో ఆయన బాగా ఫేస్ చేసిన వాడు కాబట్టి కరెక్ట్గా చెప్పగలరు. సో అలాంటి కారణాల వల్ల ఏదన్నా కొంచెం ఇబ్బంది వల్ల కొంచెం గెలిపోవటంలో అటు ఇటు ఉంటాయి. కానండి జనరల్గా అయితే సక్సెస్ కాకపోవడం అనేది ఏం లేదండి. ఎందుకంటే ఇప్పుడు జయసూద్ గారు అవతల గెలిచింది కదా. ఇప్పుడు మొన్నటిదాకా మరి కృష్ణరాజు గారు గెలిచారు, చాలామంది గెలుచున్నారు కదా, ఈయన గెలిచారు. ఇప్పుడు అలాగే మరి అట్ట అనుకుంటే ఇప్పుడు ఆ తిరుపతి చిత్తూరుగా ఎంపీగా మన ప్రసాద్ గారు, డాక్టర్ శివప్రసాద్ గెలిచారు. కాబట్టి దానికేం లేదండి. అంటే నెగ్గు రాకపోవటం అనేది ఏం లేదండి. బట్ కాకపోతే అంటే
ఆ ఎలక్షన్ టైంలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలుపుకోవటం జరిగినాయి కానండి సినిమా వాడు రాణించకపోవడం అనేది లేదండి, ఇంపాసిబుల్. ఎందుకంటే వాళ్ళకి బయట యాక్టింగ్ చేయడమే ఒకటే తెలుసండి. పొలిటీషియన్స్ రాజకీయాన్ని వ్యాపారంగా పెట్టుకున్నారు, కానీ మేము నటనే వ్యాపారంగా పెట్టుకున్నాం. ప్రజాసేవ ఇవన్నీ స్క్రీన్ మీద నటిస్తాం కానీ బయట కూడా మేము నటిస్తాం అనుకోవడం చాలా పొరపాటు. సినిమా వాళ్ళకు ఉన్నటువంటి ఇంటిగ్రిటీ, సినిమా వాళ్ళకు ఉన్నటువంటి నిజాయితీ, సినిమా వాళ్ళకు ఉన్నటువంటి పట్టుదల, వాళ్ళలో ఉన్నటువంటి ఒక అభిలాష ప్రజల పట్ల, అభిమానుల పట్ల, లేకపోతే ఎందుకంటే వాళ్ళే కదా మనం పోషించింది. ఇవాళ కోట్లు లక్షలు సంపాదించినా, ఇంత పేర్లు తెచ్చుకున్నా, పద్మభూషణలు తెచ్చుకున్నా, లేదంటే పద్మశ్రీలు తెచ్చుకున్నా, ఇవన్నీ ఏమిటండి ప్రజలు ఆదరించడం పట్టే కదా, వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఏదంతా. కాబట్టి సినిమా వాళ్ళని అంత కాదని అట్లా అనుకోకూడదు. నేను డెఫినెట్గా సక్సెస్ అవుతాను. సో ఈ క్వశ్చన్ నుంచి ఒక చిన్న లైట్ క్వశ్చన్కి వెళ్దాం. ఐటమ్ సాంగ్ అనేది సినిమాకి అందం అని అనుకుంటారా? సినిమాకి అందమేనండి ఐటమ్ సాంగ్. మీరు అందం కాదు అని అనుకుంటున్నారు, ఎందుకు? ఎందుకంటే ఒరిజినల్ సినిమాలో కథాగమనం బాగుండి, ఏమండి హాస్యం, శృంగారం, క్రూరత్వం అన్నీ సమపాళ్ళలో ఉండి ఒక కుటుంబ కథా చిత్రం అనుకోండి, దానికి ఐటమ్ సాంగ్ అక్కర్లా. ఇలాంటివి చాలా లోపించిన వాటికి ఒక ఐటమ్ సాంగ్ అంటూ పెట్టి అది ప్రత్యేకంగా తీసుకొచ్చి పెడతారండి, యాడ్ చేస్తారు చూడండి, కుట్టినట్టు ఉంటుంది ఓ పక్కన ఏదో ఒకటి. కాబట్టి అది కొంతమంది ఎప్పుడప్పుడు అన్ని సాంగ్స్ ఐటమ్ సాంగ్ సక్సెస్ అవ్వలేదండి. మీరు చూడండి, ఏదో 10%. బావల సేయ మర్దల సేయ, అదే నేను 10% చెప్తున్నానండి. అదేమిటి ఎట్లా అనుకుంటే ఇప్పుడు అంటే అమలాపురం ఏదోటి ఏదండి, ఇలాంటివి కొన్ని సాంగ్స్ ఉన్నాయి కదా, అవి అక్కడక్కడ తప్ప అది కంపల్సరీ ఏం కాదండి. మంచి సినిమాకి ఏంటంటే దాని విమర్శ ఉండదండి, ఎందుకంటే వినోదం ప్రధానమైనటువంటిది కాబట్టి సినిమా అనేటువంటిది. ఆ వెళ్ళిన 2 గంటలు ఏం గొడవ లేకుండా చూసొచ్చాము మంచి. ఓకే, 3 కరెక్ట్ 3 రాంగ్ అయినాయి ఇప్పుడు దాకా. మన 7th క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాం. బాబు మోహన్ గారి అందమే ఆయనకి అదృష్టం అని ఆయన అనుకుంటారు? అందమే అదృష్టం అన్నాడు అనుకుంటున్నాను. అనరనే అనుకుంటున్నారు. యూర్ పర్ఫెక్ట్లీ రైట్ అండి. కాదు, ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయి దట్ మేక్ యూ స్పెషల్ అని అంటున్నారు. మీ ఒపీనియన్ కూడా అదే కాబట్టి దెర్ ఇస్ నో ఆర్గ్యుమెంట్ ఆన్ దిస్. యాక్టింగ్ అనే కోటకి రారాజు కోట అని ఆయన ఫీల్ అవుతారా? దీనికి ఆన్సర్ ఇవ్వలేదండి మీరు. ఇవ్వలేదు. నేను ఇవ్వలేదు. నా గురించి నేనేం చెప్పుకుంటానండి. కానీ మేమందరము పెట్టని కోట, నటనకు కోట అని మేము అనుకుంటూ ఉంటామండి. మీ అందరం, నేను కానీ బ్రహ్మానందం కానీ, అది 100% ఎస్ అండి. మీరు 100% ఎస్ అంటున్నారు. ఆయన మార్క్ చేయలేదు, దాని గురించి ఆయన చెప్పుకోకూడదు అని, కనుక మాకు వదిలేశారు. కాబట్టి సినిమా ఇండస్ట్రీ మొత్తం అంటుందండి. డెఫినెట్గా అండి, మేము కూడా దీనికి అబ్సల్యూట్లీ రైట్ అని 100% ఇట్స్ కరెక్ట్ ఆన్సర్. వారి అబ్బాయిని వారితో కంపేర్ చేయటం, వారితో పోల్చటం వారికి నచ్చుతుందా? నచ్చదా? నచ్చదు. డెఫినెట్గా నచ్చదు అంటారు. పర్ఫెక్ట్లీ రైట్ అండి. చాలా కాన్ఫిడెంట్గా ఆలోచించకుండా చెప్పేశారు ఈ ఆన్సర్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మమ్మల్ని విడిది ఎంతమంది ట్రై చేశారు. తెలుగు వాళ్ళం కళాకారులు, సాంకేతిక మనం కూడా చూడాలి కదా. మీరు నువ్వు నన్ను అడుగుతానమాట, నేను చెప్పాలన్నమాట. ఎంత టోన్ అయినా కామెంట్ చేస్తారండి. స్వామి, ఏమి మాకు రోజులు బాగోలేదు. మాకు సాటర్న్ గ్రహం పట్టినట్టుంది, దాన్ని తొలగిస్తే. మూర్ఖ, నువ్వు డాక్టర్ దగ్గర వెళ్తే రోగం చెప్తావా, బాధలు చెప్తావా? బాధలే చెప్తాం స్వామి. మరి రోగం డాక్టర్ చెప్తాడు. బాధలే చెప్పు, రోగం మేం చెప్తాం. మా ఇంట్లో వారానికి కంప్యూటర్ మార్చాల్సి వస్తుంది. నా దృష్టి మందగిస్తుంది. నా సంపాదన మొత్తం కంటికి కంప్యూటర్ కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సాటర్న్ పట్టింది మీకు కాదు నాయన, మీ కంప్యూటర్ కు పట్టింది వైరస్. వైరస్సా? అది ఇలాంటి వైరస్ కాదు, పైరసీ వైరస్. మీ ఇంట్లో డైరెక్ట్ సినిమాలు చూడకుండా పైరసీ నెట్ నుండి డౌన్లోడ్ చేసిన సినిమాలు చూస్తున్నారు. తద్వారా మీ సిస్టమ్ లోకి వైరస్లు ప్రవేశిస్తున్నాయి. మరి కళ్ళెందుకు నీలంగా మారాయి? ముందు ఆయన నీలి చిత్రాలు చూడటం ఆపితే మంచిది. మరి దానికి ఉపశమనం లేదా స్వామి? ఉంది నాయన, దగ్గరకు రండి, మీకు మంచి మంత్రం చెప్తాను. మీరు కూడా తెలుగు1.com ద్వారా స్వచ్ఛమైన సినిమాలు చూడండి. మీ కంటిని, ఒంటిని, కంప్యూటర్ని పాడు చేసే పైరసీ భూతాన్ని అరికట్టండి.
जिंदगी मुस्तफा मुस्तफा नंबन वालकाई मुस्तफा मुस्तफा వెల్కమ్ బ్యాక్ టు ముస్తఫా ముస్తఫా. సినిమా ఇండస్ట్రీలో రిలేషన్షిప్స్ అన్ని మెటీరియలిస్టిక్ రిలేషన్షిప్స్ అని ఆయన అనుకుంటారా? అనుకుంటారు. అంటే అందరూ కూడా, కానీ మీ స్నేహం దాన్ని అంటే ఇందాక చెప్పారు చూడండి, ఐటెమ్ సాంగ్కు డెఫినేషన్ ఇచ్చారు కదా, జస్ట్ లైక్ దట్. అందరూ రియలిస్టిక్గా ఉండరు, అందరూ కాదు, అన్ని రిలేషన్స్ అంటున్నారు. సో కొంతమంది అయినా ఎప్పటికీ ఉండిపోయే వాళ్ళు ఉంటారు, కొందరు ఖచ్చితంగా ఉంటారు. ఓకే, ఇప్పుడు రిలేషన్స్లో కూడా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళల్లో కూడా రియలిస్టిక్గా ఉండేవాళ్ళు ఉంటారండి, ద్వేషించుకునే వాళ్ళు ఉంటారు, ఈర్ష్యపడే వాళ్ళు కూడా ఉంటారు. అట్లాగే సినిమా ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు మా 3 ఇన్ఎవిటబుల్సే ఉన్నాయి. మమ్మల్ని విడదీయడం ఎంతమంది ట్రై చేశారు, మాలో చిచ్చు పెట్టడానికి ఎంతమంది ట్రై చేశారు. మేము ఎంతో కలిసి ఉండేవాళ్ళం. ఒక చోట మేము షూటింగ్లో ఉంటే మాకు ముగ్గురికి 3 రూములు తీసుండేటి హోటల్లో, కానీ మేము ముగ్గురం ఒక రూమ్లో ఉండేవాళ్ళం. కొందరు అనేవారు, మీ ఒక్కటే రూములు ఉంటారు కదా, మళ్ళీ మాకు 3 రూముల రెంట్ ఎందుకు దండగా అని అనేవారు కొందరు. 3 క్యారేజీలు ఒక రూమ్లో పెట్టుకొని ముగ్గురం భోంచేసేవాళ్ళం. మా గురించి మేమని కాదండి, నేను ఓవరాల్గా అన్నాను అది. కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి, మీ ఎక్స్పీరియన్స్ బట్టి నేను ఆలోచిస్తే డెఫినెట్గా మెటీరియలిస్టిక్ రిలేషన్స్ అన్నీ అవ్వవు అనే అన్నీ అవ్వండి, అన్నీ అవ్వండి, సమస్య లేదు. ఆయన కూడా అదే అన్నారు. సినిమా ఇండస్ట్రీలో మనకి 2 కేటగిరీలు అండి. నేను తెలుసుకుంది కూడా అదే. సలహా అడిగారనుకోండి, మీరు ఈ పొజిషన్ ఎలా ఉంది, దీనికి సలహా చెప్పమని 200 మంది వచ్చి సహాయం చేస్తారు. సలహా అడిగితే 200 మంది వచ్చి సహాయం చేస్తారు. సహాయం అడగండి, 20 మంది వచ్చి సలహా ఇచ్చి వెళ్ళిపోతారు. మనకి ఇండస్ట్రీలో అదండి. కాబట్టి మెటీరియలిస్టిక్గా ఎలా ఉంటాయండి, అలా కలిసేవి కొన్ని ఉంటాయండి. ఇద్దరు అదే ఫీల్ అవుతున్నారండి. సో కొంతమంది ఉంటారండి, ఇప్పుడు ఆ కొంతమంది కూడా లేకపోతే మన జీవితం ఇంత చక్కటి బాటలో ఉండదండి. ఎందుకంటే మనం ఇవాళ అంతుడు, ఎందుకంటే ఒక ఐఏఎస్ అవ్వండి, ఒక ఐపీఎస్ అవ్వండి, ఒక ఐసీఎస్ అవ్వండి, వాళ్ళందరూ ఏంటండి దేశంలో ఎంతో గొప్ప వాళ్ళలో కొంతమంది, కొన్ని వందల మంది. ఇప్పుడు రోడ్డు మీద కలెక్టర్ గారు వెళ్తుంటే కారు ఆపారనుకోండి, సైకిల్ మోటార్ సైకిల్, ఏంటంటే కలెక్టర్ వెళ్తే కూడా ఏంటా అంటాం. కలెక్టర్ ఎవడో తెలియదు. విత్ దేర్ హైయెస్ట్ క్వాలిఫికేషన్, with their highest position, they are not recognized by the people. But whereas a qualification of an acting, today we are recognized by crores of the people. Definitely. కాబట్టి మనకి ఆ అదృష్టం ఉందండి. ఈ పొజిషన్లో మనం ఉంటున్నాం అంటే మనకంటూ మనం ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉండటం, కొంతమంది ఉన్నారండి. లేకపోతే మనకి ఈ జీవితం రాదు. మన మీద ఒక బ్యాడ్ ఉందండి, అందరూ అనుకుంటున్నారు. బ్యాడ్ అని అందరూ అనుకుంటారు. నేను అది కొంతమంది చాదస్తం అనుకుంటారు. ఒక రకమైనటువంటి నా నమ్మకం, లేకపోతే ఆహ్వానం, లేకపోతే ఆత్మవిశ్వాసం. ఎందుకంటే నేను ఎప్పుడు మారుతుంటానండి. తెలుగు 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 వాళ్ళం. ఎందుకు మీరు తెలుగు సినిమాని, తెలుగు వాళ్ళని, నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని మీరు ఎందుకు మీరు పైకి తీసుకురాకూడదని కారణం ఏంటి? ఏంటి చెప్పండి చేసిన తప్పు. నువ్వు ఎన్ని ఛాన్సులు ఇస్తున్నావు? నువ్వు ఛాన్సెస్ ఇచ్చి బ్రహ్మాండమైన సినిమాలు నీ చేతిలో పెట్టి, ఏమయ్యా నువ్వు తెలుగువాడు మనవాడని చెప్పి చేతిలో పెడితే దరిద్రంగా తీసావు సినిమా, లేదా దరిద్రంగా యాక్ట్ చేసావు నువ్వు తిట్టు. అలాంటి ప్రూఫ్ ఏం లేదే. మీరు ఒక పక్కన ఛాన్సులు ఇవ్వట్లేదు. దీనికి ఒక కొత్తగా మొదలెట్టారు నా మీద. నా అదృష్టం బాగుండేటంటే పరభాషల్లో సినిమాల్లో నేను యాక్ట్ చేస్తున్నాను. ఈ మధ్యన తమిళ్, కన్నడ, హిందీ అన్ని సినిమాలు మీకు తెలిసిన విషయం. నువ్వు వెళ్ళి పరభాషలో యాక్ట్ చేయట్లేదంట. నేను పరభాషలో యాక్ట్ చేస్తున్నాను, నేను మానేస్తాను, మీరు మానేస్తారా? తీసుకురావటం. మీరు ఎలా అవతల వాళ్ళని బతిమాలు తెచ్చుకుంటున్నారో నన్ను ఎవరో బతిమాటలేదు. నన్ను ఫోన్లో మాడుతున్నారు, ఇదిగో నాకు ఇంత కావాలంటున్నాను, రేట్లు అంటున్నాను, ఇష్టం చేసుకున్నారు, లేకపోతే అంతేగాని నాకు పెద్ద మేనేజర్ అక్కడ తమిళనాడులోనూ అక్కడ మేనేజర్ని పెట్టి దాని ప్రకారం ఓ పెద్ద ఇది చేసి అది లేదండి. ఇప్పుడు ఇస్తే వెళ్తున్నాను. కానీ మీరు ఇక్కడ నేను గర్వంగా చెప్తున్నానండి, మీరు గర్వంగా చెప్తున్నాను అనుకోవద్దు. ఇది ఇంటర్వ్యూలో తప్పకుండా వేయండి. ఎస్, పరభాష వాళ్ళు తీసుకెళ్ళేది ఎవరినండి? కోట శ్రీనివాసరావుని తీసుకెళ్తున్నారు. మీరు తెచ్చేవాళ్ళు ఎవరు? నాతో కంపేర్ చేయండి. నాతో కంపేర్ చేసుకుని మీరు తెచ్చుకునే వాళ్ళు అంటారు. ఎస్, నజీరుద్దీన్ షాని తీసుకురా, ఒక మహానటుని తీసుకురా. ఐ బౌ డౌన్ మై హెడ్. నేను ఇన్ని సినిమాలు చేస్తున్నాను కాబట్టి చెప్తున్నానండి. పరభాష విషయం మరి నేను ఎలా చూస్తారో నాకు తెలుసు. మనం అవతల వాళ్ళని ఎంత గౌరవిస్తున్నాము. తెలుగు నిర్మాతలు ఇచ్చేంత గౌరవం ఇతర భాషల వాళ్ళకి ఇంకెవరెవరు ప్రపంచంలో ఎవరు ఇవ్వడం. అది మన గొప్పతనం కూడా. కానీ అట్టని చెప్పి మన వాళ్ళకి కించపరచద్దు. వీటన్నిటికంటే ముఖ్యంగా చెప్తున్నానండి, మీరు అందరు కావాలని టీవీలు తప్పుకొని చెప్తాను. నేను వెళ్ళి పరభాషలో చేయటం వల్ల
ఎవరికి నష్టం అండి? నా వేషం వేయాల్సిన ఒక ఆర్టిస్ట్కి నష్టం. కానీ ఇవాళ టెక్నీషియన్స్ ఎంత బాధపడుతున్నారో ఆలోచించండి. కెమెరామెన్ ఇవాళ స్టూడియోలు కట్టిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారండి. వీళ్ళందరూ తీసినటువంటి తెలుగు సినిమాల కెమెరామెన్లు ఎవరండి? 95% తెలుగు వాళ్ళే. ఒక కెమెరామెన్ అని తీసుకొస్తారు, ఓ మంచి కెమెరామెన్ ఓకే తెచ్చావు, ఏదో మలయాళం నుంచో హిందీ నుంచో అని తీసుకొస్తారు. ఆయన వచ్చి పని చేయడండి. ఆయన ఏం చేస్తాడు? నా స్టాఫ్ అని, ఆయన కెమెరా, ఆయన అసిస్టెంట్స్ వీళ్ళందరూ కలిసి ఓ 25 మందిని ఆయన వేసుకొస్తాడు. సర్కస్ కంపెనీ లైట్లు మొత్తం వేసుకొచ్చేస్తారండి. అంటే ఈయన ఒక 25, వాళ్ళ ఒక టెక్నీషియన్స్ 15 డైరెక్ట్. అంటే మొత్తం కలిపి 30 మందికి 30 మంది 9 నెలలు మినిమం సంవత్సరం సినిమా తీస్తున్నారు. 30 మంది తెలుగు టెక్నీషియన్స్కి సంవత్సరం పాటు ఫుడ్ పోతుందండి. ప్లస్ ఇది ఒక్క సినిమానా? ఇలాంటి సంవత్సరానికి 50 సినిమాలు తీస్తున్నారు. 50-30 ఎంతండి? 1500 మంది తెలుగు టెక్నీషియన్స్కి మీకు ఆంధ్రదేశంలో తెలుగు రాష్ట్రంలో ఫుడ్ పోతుందండి. గ్రేట్. వాళ్ళని తీసుకొచ్చావు, ఆయన పని చేయమనండి. ఇప్పుడు 60 డైరెక్టరు తెలుగు సినిమా డైరెక్ట్ చేస్తుంటే నేను తెలుగు యాక్టర్ని యాక్ట్ చేయట్లే అని చెప్పినట్టు, అలా కెమెరా అసిస్టెంట్లు ఎందుకు చేయలేరా? డైరెక్టర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్లు చేయలేరా? కాబట్టి మన యూనియన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించుకోవాలండి. యు టేక్ ఆర్టీసీ, యు టేక్ ఈసీఎల్, ఏదైనా వాళ్ళు స్ట్రైక్ చేస్తే ఏం చేస్తారు? ముందు టెంపరీ ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేయండి, మా వాళ్ళకి భోజనం పెట్టండి అంటారు. మన వాళ్ళు ఏంటండి 50,000 60,000 రూపాయలు పెట్టి కార్డులు తీసుకుని ఇచ్చేసి అసలు మన భోజనం గురించి పట్టించుకోరు, అసలు మనకు పని కల్పించరు. ఇదేంటండి మా వాళ్ళు ఉన్నారు కదా అని యూనియన్స్, ఏ యూనియన్ తీసుకోండి 24 క్రాఫ్ట్స్, మీరందరూ మనందరూ రావాలి. మరుగున పడిపోతుందండి. పాత వాళ్ళు అంటే మేమంటే పిచ్చి చేదేస్తాం. మీరందరూ యంగ్స్టర్స్ అండి, ఇంతమంది యంగ్స్టర్, యంగ్ టాలెంట్ ఉంది. వీళ్ళందరూ మీరు ఎందుకు మీరు అసలు తొక్కేస్తున్నారు? నాకు అర్థం కాదు. ఏం తక్కువని ఓ పక్క నుంచి తెలుగు ఇండస్ట్రీని ఉద్ధరిస్తాం రండి అని అందరిని తీసుకొచ్చే మనం అందరం వస్తే ఒక స్టేజ్లో ఏం చేశారండి? మద్రాసు నుంచి వచ్చిన తెలుగు నటీనటులకు కానీ సాంకేతిక రూమ్ కూడా ఇవ్వమన్నారు, ఛార్జీలు ఇవ్వమన్నారు, అన్నం పెట్టమన్నారు. దానికన్నట్టు ఒప్పుకున్నాం. అంటే మీరు పోషిస్తారనే కదా. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు మనం పట్టించుకోకుండా వదిలేసి అంతా అయిపోయిందని సెటిల్ అయిపోయారు. ఏంటండి ఇండస్ట్రీకి? నెక్స్ట్ తరానికి మనం చేసేది ఏంటి? ఇక్కడ ఇండస్ట్రీ మీరు ఏం చేస్తున్నారు? నెక్స్ట్ తరానికి మనం ఏదో చేసి చూపించాలి కదా. వాళ్ళకు కూడా చూసుకోవాలి, మన సుఖంగా ఉంటుంది కాదు కదా. అన్నీ అయిపోయి ఇప్పుడు ఏమంటున్నారు? నటనకు కానీ టెక్నికల్ దీనికి కానీ ఎల్లలు లేవు అంటున్నారు. ఎవరైనా రావచ్చు అంటున్నారు. మరి అలాంటప్పుడు ఏమో నిన్ను నన్నునేమో టాలెంట్ ఉన్నటువంటి టెక్నీషియన్స్ ఎల్లలు లేవు, ఎవరైనా పెట్టుకోవచ్చు అంటున్నారు. కానీ వాళ్ళు మాత్రం వ్యాపార రీత్యా వచ్చేటప్పటికి ఈ స్టూడియోలోనే సినిమా తీయాలి, డబ్బింగ్ ఇక్కడే జరగాలి, రీ రికార్డింగ్ ఇక్కడే జరగాలి, అన్నీ ఇక్కడే జరగాలి. మరి మా అమ్మాయి మాత్రం ఇక్కడ ఎందుకు ఎందుకు పెట్టుకోకూడదండి? ఎంత అన్యాయం అండి. మేము అన్యాయం చేసామని మేము మాకు ఇవ్వట్లేదు. ఐఎమ్ ఛాలెంజింగ్ ఇట్. మనందరూ తెలుసుకోవాలండి, ఛానల్స్ ద్వారా తెలియాలి నా మనవి. అందుకే ప్రభుత్వానికి కూడా నేను మెమరాండం మీద తలుచుకున్నాను. చాలా గర్వపడాలండి. మళ్ళీ ఎంతో టాలెంట్ ఉందండి. మీ టాలెంట్ తక్కువ అండి, నేను అడుగుతున్నాను అనుకోకండి. మీరు దేశవ్యాప్తంగా తెలియదు, మీకు మీ టెక్నికల్గా మీకు ఉండేటువంటి టాలెంట్లో మీరు గుర్తింపబడ్డారు. తెలుగువారు ఎంత దరిద్రం పట్టేసిందంటే ఇది వరకు దేశ భాషలందు తెలుగు లెస్స అని పైకెత్తేవాళ్ళండి. ఇప్పుడు మన కర్మ దేశ భాషలందు తెలుగు లెస్స అని కిందకి వెళ్తుందండి. చెయ్యి లెస్సలే. పరభాషను దూషించడం కాదండి, ఇవ్వండి లెట్. ముందు మనం బతకాలి కదా. ఇప్పుడు తమిళనాడు చూడండి, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందండి? ఆయన పేరేంటి? మన కరుణానిధి గారు. ఆయన ఎంత గొప్ప పని చేశాడు. సినిమా టైటిల్ మీకు తెలిసే ఉంటుంది కదా. సినిమా టైటిల్ తమిళ్లోనే పెడితే ట్యాక్స్ లేదండి, గవర్నమెంట్ ట్యాక్స్ లేదు ఆ సినిమాకి. 1/10 అండి. మన మీద ఉండేటువంటి మనం తెలుగువారం అనేటువంటి ఒక అభిలాష, దాన్ని ఏమంటారు, ఒక ఐక్యత కానీ లేకపోతే ఒక అభిమానం కానీ మనలో లేకపోతే ఎట్లాగండి? ఏమైపోతాం టెక్నీషియన్స్? ప్రతివాడు మైక్ పట్టుకుని ప్రతివాళ్ళు మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఇందాక మీరు అన్నట్టు రాజకీయం కలిగిన ప్రతివాడు అనమాట. వృత్తి కళాకారులను పోషిస్తాం, అందరినీ బాగా చూస్తామని ప్రతివాడు మైక్ పట్టుకుంటారు. అన్ని వృత్తుల వాళ్ళని చూసినప్పుడు మనం ఇది వృత్తిగా పెట్టుకున్నామే, నటీనటులు, కళాకారులు, సాంకేతిక ఇప్పుడు మన సినిమా వృత్తిగా మరి మనం కూడా చూడాలి కదా మీరు. కాబట్టి ఇది మనం చేసేది అదండి. అందువల్ల ఏదో బాబుమోహను నేను కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం గారు మనం కూర్చుని మాట్లాడుకున్న దానికంటే నా ఆవేదన మీరు అర్థం చేసుకోండి. నా మనసులో ఉండేది పెద్ద ఇదండి. నా మీద బ్యాడ్ కూడా ఇదే. కోట శ్రీనివాసరావు ఇంకో పని లేదు, పొద్దున్నే మంచి యాక్టరు, టాలెంటెడ్, కానీ పొద్దున్నే నుంచి ఇదే గోల అంటుంటారు. నేనేం ఫీల్ అవనండి. ఈ మినిస్టర్ గారు కనపడితే కూడా సినిమాటోగ్రఫీ ఉంది ఆయన చెప్పా, 100% నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ 100% తెలుగువారు ఉన్నటువంటి సినిమాలకే రాయితీలు కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ పైసా అయినా సరే, స్థలాలన్నా ఉండి, స్టూడియోలన్నా ఉండి, రాయితీలన్నా ఉండి, ట్యాక్స్ అన్న ఉండి, ఏదైనా సరే, ఇంక్లూడింగ్ నంది అవార్డ్స్ కూడా వాటికే వర్తిస్తే ఒక్క జీవో పాస్ చేయండి సార్. దానివల్ల ఏమవుతుందంటే కనీసం
చిన్న సినిమాలు బతుకుతాయి. అందరూ ఏదో బడ్జెట్ అంటారు చూడండి, బడ్జెట్ లేకుండా సినిమా ఎట్టుంటుంది. నేను మొన్న ఒక ఆయన అడిగా, ఏమంటే ఇంత కావాలని అడిగా. అంత కాదండి మాది బడ్జెట్ సినిమా అన్నాడు. నేను చేయలేను ఏ అన్నాడు. నాకు యాక్టింగ్ వచ్చు కానీ బడ్జెట్ యాక్టింగ్ రాదు నాయన అన్నాడు. కాబట్టి బడ్జెట్ లేకుండా ఎట్టుంటుంది. కథ హై బడ్జెట్ చిన్న బడ్జెట్. చిన్నవాళ్ళకి మనలాంటి వాళ్ళకి, ముఖ్యంగా మా తరానికి ఈ తరానికి, నాదేముంది సార్ అందరిదే ఉందండి, హ్యాపీగా వెళ్ళిపోయింది. భగవంతుడు దయ చూసి సెటిల్ అదే హ్యాపీగా మేము మా తరం మా పిల్లలు మేము అందరూ హ్యాపీగా వెళ్ళిపోయాం. నెక్స్ట్ ఏంటి పిల్లలు, నేను సినిమా నమ్ముకున్నటువంటి అందరి పరిస్థితి ఏంటి? తప్పకుండా మీ థాట్స్ అందరూ వినుంటారండి 100%. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అసెంబ్లీలో కంటే సినిమాల్లో రాజకీయాలు ఎక్కువైపోయింది. నువ్వు నన్ను అడుగుతావు అనమాట, నేను చెప్పాలన్నమాట. ఎంత టోన్ అయినా కామెంట్ చేస్తారండి. వెల్కమ్ బ్యాక్ టు ముస్తఫా. మనం నెక్స్ట్ బాబు మోహన్ గారు ఏమైతే ఆన్సర్ చేశారో వాటిని నేను చెప్పాలి, మీరు చెప్పాలి. బాబు మోహన్ అనే పేరు సినిమాలకి ఒక లక్కీ చామ్ అనుకుంటా. ఎస్, ఆయన కూడా ఎస్ అనే అన్నారు. డెఫినెట్ గా మీరు ఇట అంటానికి చాలా ఎక్స్పీరియన్సెస్ కూడా ఉండుంటాయి. తెలుసు కదా మనకి ఏం జరుగుతుంది. పాలిటిక్స్ లోకి వెళ్ళటం ఆయన పొరపాటు అని అనుకుంటారా? 50% పొరపాటు, 50% కరెక్ట్. ఎక్కువ ఏది, 51% ఏది అనుకుంటున్నారు మీరు? పొరపాటనే అనుకుంటున్నారు. ఆయన అలాగే అనుకుంటారనే అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నానండి, అతనికి జరిగిన ఎక్స్పీరియన్స్ కి అతను డెఫినెట్ గా అనుకుంటాడు. బాబు మోహన్ గారు పొరపాటు కాదేమో అనుకుంటున్నారు. ఓకే, ఇది ఒక చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ చిన్న విషయంలో. అసెంబ్లీలో కంటే సినిమాల్లో రాజకీయాలు ఎక్కువైపోయినాయి అని ఆయన ఫీల్ అవుతారా? కరెక్ట్, డెఫినెట్లీ ఎస్. మళ్ళీ కరెక్ట్ గానే చెప్పారు. మీ ఇద్దరు ఎక్స్పీరియన్స్ బట్టి డెఫినెట్ గా ఈ ఆన్సర్ కూడా ఇచ్చుంటారు అని అనుకుంటున్నాను. కోట అన్న తప్ప ఎవరు తన్నినా ఆయనకి నచ్చదు. డెఫినెట్లీ ఎస్, కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఆయన కూడా కాన్ఫిడెంట్ గా ఎస్ అనే రాశారు. ఎందుకంటే నేను తన్నట్టు ఉండదండి. ఓకే, ఇందాక టైమింగ్ ఉందని బాగా మా ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ చాలా బాగుంది. లేకపోతే నిజంగా అతనికి మీరు సినిమాల్లో చూసినట్టుగా నేను నిజంగా తన్నుంటే అసలు ఈ పాటికి నా కాళ్ళు ఎప్పుడో పోయాడు. పర్ఫెక్ట్లీ రైట్ ఆన్సర్ అండి. మామగారు సినిమాలో బిచ్చగాడి క్యారెక్టర్, బిచ్చగాడి గెటప్ ఆయన్ని చాలా ప్లేసెస్ కి తీసుకెళ్ళింది, అంటే చాలా ఎక్కడికో తీసుకెళ్ళింది అని ఆయన అనుకుంటారు? కరెక్టేనండి, డెఫినెట్ గా ఎస్. ఆయన కూడా డెఫినెట్ గా ఎస్ అనే కొట్టారు. బావలు సయ్యా ఆయన ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్? మా ఇద్దరిది కలిపితే ఆల్ టైమ్ అండి. అది అతనికంటూ ఫేవరెట్ సాంగ్ ఉన్నాయండి 2-3. అది కృష్ణారెడ్డి గారి సినిమాలో చినుకు చినుకు అందెలతో, అది అలాంటివి కొన్ని ఉన్నాయి. సో ఆయన కూడా అదే అనుకుంటున్నారండి. బావలు సయ్యా అనే పాట కాకుండా ఆయనకి ఇంకా చాలా ఫేవరెట్స్ ఉన్నాయి, మీరు అదే అన్నారు. సో మళ్ళీ యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. కోట అన్న పొలిటీషియన్ గా కంటే యాక్టర్ గానే బెటర్ అని ఆయన ఫీల్ అవుతున్నారా? కరెక్టేనండి, డెఫినెట్ గా మీరు యాక్టర్ గానే ఇంకా బెటర్ పొలిటీషియన్ కంటే అని ఆయన అనుకుంటారు. ఆయన దృష్టి కాబట్టి కరెక్ట్. అది డెఫినెట్లీ రైట్. 100% రైట్. ఆయన కూడా మీరు యాక్టర్ గా ఇంకా బెటర్ అని ఫీల్ అవుతున్నారు. హీరోయిన్లతో డాన్స్ చేయటం ఆయనకు ఆనందాన్ని ఇస్తుంది. కరెక్ట్, ఎస్, ఎవరికైనా అనిపిస్తుంది. ఎవరికైనా అనిపిస్తుంది. అలాగే పక్కన నన్ను డాన్స్ ఉన్నారనుకోండి, నాకు ఇంకా ఆ రోజు నిద్ర పడుతుంది. సో డెఫినెట్ గా ఆయన కూడా అదే ఫీల్ అవుతున్నారండి. ఎందుకు, ఏమిటి, ఎలా అని ఆయన రియల్ లైఫ్ లో కూడా అనుకుంటూ ఉంటారా? డెఫినెట్ గా అనుకుంటాడండి. ఎస్ అంటున్నారు. ఆయన కూడా డెఫినెట్ గా ఎస్ అనే అంటున్నారు. అందుకే అలా ఆలోచించి ఎందుకు, ఏమిటి, ఎలా అనేది రోజు ఆలోచించబట్టే ఇలా ఉన్నాడండి. ఆలోచన లేకపోతే ఎలాగో ఉండేవాడు. ఓకే, మన లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. ఇందాక మిమ్మల్ని కూడా అడిగిన క్వశ్చనే. ఫిల్మ్ ఇండస్ట్రీలో రిలేషన్షిప్స్ అన్ని మెటీరియలిస్టిక్? ఆన్సర్ చెప్పాను కదా, కాదండి. కాదనుకుంటున్నారు? కొన్ని 10% కాదని అనుకుంటాడు. ఆయన దృష్టిలో చిన్న మార్పు ఏంటంటే ఆయన కొంతమంది మెటీరియలిస్టిక్ కూడా అని అనుకోవటం వల్ల ఎస్ అని కొట్టారు మార్క్ దానికి, మెటీరియలిస్టిక్ అని. బట్ ఎక్సలెంట్ స్కోర్ అండి, 8 on 10 వచ్చింది మీకు. సో ఈ రౌండ్లో గిఫ్ట్ హ్యాంపర్ కోటా గారు సొంతం చేసుకున్నారు. బికాజ్
బాబుమోహన్ గారికి 7/10 వచ్చినాయి అండ్ కోటా గారికి 8/10 వచ్చినాయి. సో ఈ రౌండ్లో కోటా గారు గిఫ్ట్ హ్యాంపర్ గెలిచేశారండి. కంగ్రాచులేషన్స్ రౌండ్లో గిఫ్ట్ హ్యాంపర్. మన నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ రౌండ్స్లోకి వెళ్ళిపోబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అమ్మయ్యా పాడగాదు లేదా వేరే ఫోటో ఉంది. జనరల్గా నా అందాన్ని చూసి ఈర్షపడుతుంటాడు, తెల్లమ్మకం వేసి నిలబడ్డాడు. పోయిన జన్మలో ఖచ్చితంగా మేము ఓన్ బ్రదర్స్ అయ్యాం. From the pioneers in internet movie delivery comes yet another innovation. Telugu language TV, videos and movies all in one affordable state-of-the-art web-based platform. A platform that will change the entertainment experience of Telugu people forever. Introducing a completely redesigned 4th-generation video portal, Telugu One. It's time to say goodbye to those expensive satellite dish contracts and cluttered websites. Telugu One, the place where everything Telugu comes together. వెల్కమ్ బ్యాక్ టు ముస్తఫా. వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఎన్నో ఏళ్ల నుంచి. సో ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళది ఫొటోస్ ప్లే చేయబోతున్నాం అండ్ వారి స్టైల్లో ఆ ఫోటోకి ఒక డిస్క్రిప్షన్ ఇవ్వబోతున్నారు. ఎవరు బెటర్ డిస్క్రిప్షన్ ఇస్తారో చూద్దాం ఒకళ్ళ మీద ఒకళ్ళు. సో ఫస్ట్ కోటా గారి ఫొటోస్ ప్లే చేస్తామండి. మీరు మీ స్టైల్లో సరదాగా సీరియస్ కామెంట్స్ అవ్వాల్సిన అవసరం లేదు, సరదాగా ఏమనిపిస్తే అది కామెంట్ చేయొచ్చు ఆ ఫోటో మీద. ఓకే, సో ఫస్ట్ ఫోటో ప్లీజ్. జనరల్గా నా అందాన్ని చూసి ఈర్షపడుతుంటాడు, ఆ ఈర్ష లుక్తో చూస్తున్నాడు చూసారా, కన్నింగ్ విలన్ కదా. ఓకే, సో నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ ప్లీజ్. అక్కడ బాబుమోహన్ ఏమో ఆ లేడీ వేషంలో ఉండని అనుకొని ఉంటాడు, కానీ కాదు, సడన్గా చూసేసి అమ్మయ్య పాడగాదు లేదా వేరే ఫోటో ఉంది బాబుమోహన్ గారు అయితే చచ్చూరుకుండేమని అనుకుంటున్నాడు లోపల. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఏ బాబోయ్, కషాయుడు అంటే ఇట్లనే ఉంటాడని నిరూపించుకుంటాడని ఇట్లాంటి క్యారెక్టర్ వేసినప్పుడు ఆ క్యారెక్టర్ అదనమాట. ఓకే, నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ ప్లీజ్. ఏదో తెంగర వేషం వేసి ఉంటాడు హీరో ముందు, కంగు తిన్నాడు పాపం శ్రీకాంత్ ముందు, తెల్లమ్మకం వేసి నిలబడ్డాడు. ఓకే, నెక్స్ట్ ఫోటోగ్రాఫ్. రామనాయుడు గారు డేట్ ఎగ్గొట్టి ఉంటావు సారీ చెప్తున్నట్టుంది. లాస్ట్ ఫోటోకి చాలా విట్టిగా ఆన్సర్ చెప్పారండి. నెక్స్ట్ బాబుమోహన్ గారి ఫొటోస్ ప్లే చేయబోతున్నాం, వాటికి మీరు కామెంట్ చేయాలి. సో కోటా గారి కామెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. పోజులు కామెంట్ చేయాలి. రామా ప్రెస్ అని ఒకటి ఉంటుందండి, దాంట్లో పెట్టి షేపులు నొక్కుతున్నప్పుడు మధ్యలో కరెంట్ పోతే ఎట్లుంటుంది, అలా ఉన్నారు షేపులు అటు ఇటుగా ఉంటుంది అండి, ఇటువంటి కరెక్ట్గా. ఓకే, నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ ప్లీజ్. అంటే ఆ పోజ్ ఎలా ఉందంటే డ్యాన్స్ పోజు మీకంటే చాలా పెద్ద హీరోయిన్తో డ్యాన్స్ చేశాను ఎంత లెక్క అని ఏరగంటగా నుంచినట్టుందండి. ఓకే, నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ ప్లీజ్. అంటే ఆ ఫేస్ ఎట్టుందంటేనండి మనిషికి ఆనందమైన విచారమైన పట్లైనందుకు ఒకసారి వచ్చేసింది అనుకోండి, మాట పడిపోద్ది, ఎక్స్ప్రెషన్ కూడా పడిపోద్ది. అట్లా నిర్లిప్తంగా ఉంటాడు చూడండి, ఆనందం తట్టుకోలేక, అది ఒక ఆనందం తట్టుకోలేనటువంటిది ఎక్స్ప్రెషన్. ఓకే, నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ ప్లీజ్. అంతేగాని ఒక హీరో లాగా ఉన్నాడు అనే ఫీలింగ్ రాదాయిగా. కంట్రోల్ యువర్ టంగ్ చెప్పండి. అక్కడ బాలాదిత్య తండ్రి మీ ఫ్రెండ్ ఆ ఫీలింగ్ నవ్వుతున్నాడు చూడండి పక్క నుంచి రామ్మోహన్. ఎట్టుందంటే ఇదేంటి ఎంత నెత్తిమే జుట్టు గిట్టు లేదు, ఇంత ఎర్రగా ఉన్నాడు, నా పక్కన వచ్చినాడు చూడండి అని అట్లుంటుంది చూడండి. తెల్ల కాగితం మీద సిరా పడితే అట్లుంటుంది మచ్చ, అట్టున్నాడు ఆయన పక్కన.
ఓకే, నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ ప్లీజ్. ఏంటో నన్ను భయంగా ఉంది నాకు, ఎందుకంటే చూస్తుంటే వీడు శివాజీరాజు నీకు ఇస్తున్నాడు కదా, లాక్కుంటున్నారు శివాజీరాజు దగ్గర నుంచి బెల్లం తట్టని వాడి ఉద్దేశం కాదు, దాంట్లో ఏమన్నా టైం బాంబు పెట్టినా ఇస్తున్నాడేమో డౌట్ ఇది, అందుకని భయం ఎత్తి లాగేసుకుంటున్నాయి. ఓకే, సో కోటా గారు కూడా చాలా విట్టిగా ఆన్సర్స్ చెప్పారండి ఫోటోగ్రాఫ్స్ చూసి. సో ఈ రౌండ్లో ఇద్దరిలో ఎవరు బాగా ఆన్సర్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎవరు బాగా చెప్పుకున్నారో చూసి మన బంటి గిఫ్ట్ హ్యాంపర్ ఎవరికి వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఈసారి బంటి మన గిఫ్ట్ హ్యాంపర్ బాబుమోహన్ గారికి ఇద్దామని డిసైడ్ అయిపోయాడంటండి. సో కంగ్రాచులేషన్స్ అండి. సో కోటా గారు ఒక గిఫ్ట్ హ్యాంపర్, బాబుమోహన్ గారు ఒక గిఫ్ట్ హ్యాంపర్ కొట్టేశారు. ఫర్ ఫస్ట్ 2 రౌండ్స్లో ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది మన సరదాగా సాగిపోయిన ఈ ఫస్ట్ ఎపిసోడ్. రేపు సేమ్ టైం అగైన్ ఆన్ లోకల్ టీవీ ముస్తఫా కోటా గారితో, బాబుమోహన్ గారితో, నాతో. ఐ హోప్ యూ స్టే ట్యూన్డ్ అండ్ వాచ్ us సేమ్ టైం టుమారో ఆన్ లోకల్ టీవీ. నువ్వు నన్ను అడుగుతానమాట నేను చెప్పాలన్నమాట. ఇప్పుడు ఆయన చెప్పింది ఏదో ఒక టీవీ చెప్పాడు, అది వై టీవీ తెలియదు, వై అని టీవీ తెలియదు. హీరోగా పర్లేదా జరగడానికి ఆయన ఎందుకు అడుగుతాను, జనం చెప్పాలండి. ఎంత టోన్ అయినా కామెంట్ చేస్తారండి. ముద్దలు కలిపి ఆయన తింటూ నాకు ముద్ద కలిపి పెట్టడం అంటే పోయిన జన్మలో ఖచ్చితంగా మేము ఓన్ బ్రదర్స్. ముస్తఫా